సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలపై స్పందించిన ప్రధాని మోదీ ట్విట్టర్లో వరుస పోస్టులు పెట్టారు. 2024 ఎన్నికల తేదీలను ఎలక్షన్ కమిషన్ ప్రకటించడంతో దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండగ మొదలైందన్నారు. ఈ ఎన్నికలకు బీజేపీతో పాటు ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలు పూర్తి సంసిద్ధతతో ఉన్నాయని తెలిపారు. సుపరిపాలనలో మా ట్రాక్ రికార్డు ఆధారంగా ప్రజల వద్దకు వెళ్తున్నామని, 10 ఏళ్ల క్రితం వరకు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మోసానికి గురయ్యామనే భావనలో దేశ ప్రజలున్నారని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో కుంభకోణాలు జరగని రంగం లేదని విమర్శించారు. ప్రపంచం మన వైపు చూడడం కూడా మానేసిందని, ఆ పరిస్థితుల నుంచి బీజేపీ పాలనలో అద్భుతమైన మలుపు తిరిగిందన్నారు. ఇప్పుడు 140 కోట్ల మంది భారతీయుల సహకారంతో అభివృద్ధిలో దేశం దూసుకెళ్తోందన్నారు. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందామని, కోట్లాది మంది పేదరికం నుంచి బయటపడ్డారని మోదీ అన్నారు. దూరదృష్టి కలిగిన ప్రభుత్వం ఏం చేయగలదో భారత ప్రజలు గమనిస్తున్నారని, అందుకే ఈసారి బీజేపీకి 400 స్థానాలు అని ప్రజలు నినదిస్తున్నారని తెలిపారు. దేశంలోని విపక్షానికి ఒక లక్ష్యం, విధానం ఏమీ లేవని విమర్శించారు. విపక్ష పార్టీలను నిందించడం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసని ఎద్దేవా చేశారు. వారి వారసత్వ విద్వేష రాజకీయాలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, దీంతో పాటు అవినీతి ట్రాక్ రికార్డు వారిని దెబ్బతీసిందన్నారు. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.